పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాయా? రాజకీయ పార్టీలకు బీటలు వారే ప్రయత్నం జరుగుతుందా? ఇటీవలి కాలంలోనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రం బోటాబోటి మెజారిటీతోటి అధికారంలోకి రావడం జరిగింది. అయితే 64 మందితోటి అధికారం చేపట్టిన కాంగ్రెస్ మరి ప్రస్తుతం ఏం చేయబోతుంది అంటే బీఆర్ఎస్కు సంబంధించి 39 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఈ క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అంటే అటు మనం చూస్తే మాత్రం ఇప్పటికిప్పుడు మనం చూస్తే మాత్రం గతంలో ఒక 4 ఎమ్మెల్యేలు మాత్రం కలవడం జరిగింది. 4 ఎమ్మెల్యేలే కాదు, మొత్తంగా చూసుకుంటే మొదటి రోజునే అటు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజునే ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం అయితే అప్పుడు ఒక చర్చ కూడా కొనసాగింది. అంటే అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అయితే ఒక ప్రచారం అయితే బాహాటంగా జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇప్పటికిప్పుడు చూస్తే మాత్రం ఒక 6 ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికైతే నేరుగా కలవడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే వాటికి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డి టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. ఎంతమంది వెళ్ళారు అనేది కూడా మనం ఒక చూస్తే మాత్రం ఇప్పటికే రేవంత్ అండుకో టీం అంటే ఏదైతే రేవంత్ తోటి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో ఆ క్రియాశీలకంగా వ్యవహరించే టీం టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. అంటే బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీఆర్ఎస్కు కోటలకు బీటలు వారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి ఎంతమంది అంటే ఇప్పటికే 10 నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఎందుకనంటే రేపు అంటే ఒక విధంగా రాజకీయ విశ్లేషకులు కొంతమంది అంటే ఎక్కువ కాలం మనగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ, లేదంటే మరి ఎక్కువ కాలం అంటే 5 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందా అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రేవంత్ సైతం తన టీమును తయారు చేసుకున్న ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. అందుకే ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇది వాస్తవమా కాదా అనేది మాత్రం అంటే ఒక పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలామంది అంటే ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా సిట్టింగ్ ఎంపీఎల్స్ సైతం చేరేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఆ సిట్టింగ్ ఎంపీఎల్ఏలుగా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఒక 20 మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే తాజాగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ అధిష్టానంపై అనేక తీవ్ర ఆరోపణలు చేస్తూ తను అసంతృప్తిలో ఉన్నానని తనకు బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాటికొండ రాజయ్య బాటలో కూడా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సైతం వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ కోటకు బీటలు వారే అవకాశాలు ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. నగర శివారు ప్రాంతాలకు సంబంధించిన సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం మరి కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. మరి వీరిని నిలువరించేది అంటే ఇటీవలి కాలంలోనే మా కేసీఆర్ తన తుంటి ఆపరేషన్ జరిగిన తర్వాత ఇటీవలి కాలంలోనే బయటికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత మిగతా నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవ్వరు కానీ నేరుగా మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలోనే కలవండి తప్ప మిగతా వాళ్ళతో ఎవరితో కలవద్దు అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అంటే బహాటంగానే కలవండి, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే బహాటంగానే కలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మరి కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూడా తమ సొంత ఎమ్మెల్యేలే బహాటంగా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తున్నది. అయితే ఇటీవలి కాలంలో కరీంనగర్లో చేసిన కామెంట్లు కావచ్చు, తర్వాత చేస్తున్న కామెంట్లు, అంతకుముందు చేసిన కామెంట్లపై ఇప్పుడే రేవంత్పై కామెంట్లు చేస్తున్న కేటీఆర్ పైన మాత్రం సొంత కుంపటిలోనే
సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఒక ఎమ్మెల్యే బాహాటంగా మరి కేటీఆర్ అలా అనడం అయితే సరైంది కాదు అనే అంటే ఒక మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి దాన్ని బట్టి చూస్తే అంటే ఒక 16 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే వాళ్ళ సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా, ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కొంత అసంతృప్తి నెలకొంది అని చెప్పేసి బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బీఆర్ఎస్ మనుగడను కాపాడుకుందామని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో వీరంతా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కనుక కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కోటలకు బీటలు వారే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.